జుట్టు ఆరోగ్యానికి సహజ సౌందర్యం పెరగాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సాధ్యమైనంత వరకు హెయిర్ స్టైలింగ్ చికిత్సలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరిపించినా భవిష్యత్తులో జుట్టు ఎదుగుదలకు నియంత్రిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది. జుట్టు మరీ పొడిగా కనిపిస్తుంటే కలబంద గుజ్జు లేదా పెరుగును తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. జుట్టుకు కండిషనర్ వాడుతున్నా అప్పుడప్పుడు కలబంద గుజ్జు రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. దానివల్ల జుట్టు మెరుస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగులో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు మెత్తగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా నూనె లేకుండా ఉంచుకోవాలి. తరచూ తలస్నానం చేస్తుండాలి. దానివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని రోజు తలస్నానం చేస్తే తలలోని సహజ నూనెలు పోతాయి. జుట్టు ఎదుగుదల తగ్గుతుంది. వారంలో 2-3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు తత్వాన్ని బట్టి అనుసరించి కండిషనర్ షాంపూని ఎంచుకోవాలి. అలాగే తడితలను ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వకూడదు. తలస్నానం కోసం గోరువెచ్చని లేదా చల్లని నీళ్లు మాత్రమే వాడాలి. అంతకు అరగంట ముందు ఆముదాన్ని వేడి చేసి దాన్ని తలకు రాసుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారాలంటే ఒక కోడిగుడ్డుని తీసుకొని అందులో 1 చెంచా నూనె, కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పెట్టుకుని తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది.